ఈ కోర్స్ అయిపోయేలోపు పైథాన్ మొత్తం వచ్చేస్తుంది మీకు. జస్ట్ ఇంటర్వ్యూస్ అనే కాదు, మీరు ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు అండ్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంటర్వ్యూస్ అన్ని మీరు క్లియర్ చేసేయచ్చు. నేను మీకు బేసిక్స్ నుంచి అంటే డెఫినేషన్ నుంచి మొదలుపెట్టి కోడింగ్ చూపించి, కోడింగ్ రన్ చేసి దానికి అవుట్పుట్ తెప్పించి మొత్తం అన్నీ నేను చేయిస్తా. అంటే ప్రతి టాపిక్కి నేను నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ కూడా నోట్స్ తీసుకోవచ్చు. నీకు ఇప్పటి వరకు కోడింగ్ అంటే ఏంటో తెలియకపోయినా సరే నీకు కాన్సెప్ట్స్ అన్ని బేసిక్స్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ట్యుటోరియల్ని కంప్లీట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదే చాలు. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో మనకు మెయిన్గా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట. సో మీకు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే దాన్ని మనం మామూలుగా అయితే ఊప్స్ అని పిలుస్తాం అనమాట. ఊప్స్ అంటేనే మనకు దాని ఫుల్ ఫామ్ అంటే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దాన్ని మనము షార్ట్ ఫామ్లో ఊప్స్ అంటాం అనమాట. సో ఈ ఊప్స్ ఏంటంటే వీటిని యూజ్ చేసుకొని మనం రియల్ వరల్డ్ ఎంటిటీస్ని, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కూడా మనము సాల్వ్ చేయగలం అనమాట. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కూడా మనము సాల్వ్ చేసి కోడ్ని రీయూజ్ చేసి మనము మంచి మన కోడ్లో మనం ఎప్పుడైనా సరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనం చాలా రియల్ వరల్డ్లో యూజ్ అయ్యే వాటిని కోడ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఊప్స్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ప్రతిదానికి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే రెండు ఎంటిటీస్ని క్రియేట్ చేసి వాటిని యూజ్ చేసుకొని మనకు ఈ ఊప్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ దీని గురించి తెలియాలంటే మీకు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలియాలి. సో ఫస్ట్ క్లాస్ అంటే ఏంటిదని చెప్తా. ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఇంటర్వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సపరేట్గా ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతుంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్లో ఈ క్లాస్ డెఫినేషన్ అండ్ ఇన్స్టెన్స్ డెఫినేషన్ మీకు చెప్తాను. అవన్నీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఊప్స్ అంటే ఏంటి అంటే ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సాల్వ్ ద రియల్ వరల్డ్ ఎంటిటీస్ బై యూజింగ్ ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో దాంట్లో మనకు చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఆ టైప్స్ కూడా నేను మీకు డిస్కస్ చేస్తా. బట్ మీకు ఫస్ట్ క్లాస్ అంటే ఏంటిది అని మీకు తెలియాలన్నమాట. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటిది? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. బ్లూ ప్రింట్ అంటే ఒక మ్యాప్ అనుకోండి. మనకు ఒక ఐడియా రావడానికి ఒక బ్లూ ప్రింట్ అనమాట. అది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది అది కూడా నేను చెప్తా. ప్రస్తుతానికి డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. It defines a set of attributes and methods that the created objects will have. అంటే ఇక్కడ మీకు క్లాస్లో ఏం చేస్తామంటే మనము కొన్ని సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇంకా మెథడ్స్ని మనము క్రియేట్ చేసి పెడతామన్నమాట. అవి కూడా నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. క్లాసెస్ హెల్ప్ ఇన్ ఆర్గనైజింగ్ కోడ్ అండ్ మేనేజింగ్ డేటా ఎఫెక్టివ్లీ. సో ఈ క్లాసెస్ని యూజ్ చేసుకొని మనము కోడ్ని ఆర్గనైజ్ చేసుకొని మనం డేటాని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. సో దీని సింటాక్స్ కనుక మనం చూస్తే ఇక్కడ క్లాస్ నేమ్ తర్వాత కాలన్. సో ఇలా ఉంటుంది అనమాట. క్లాస్ స్మాల్ లెటర్తో మొదలవ్వాలి. స్మాల్ లెటర్తో క్లాస్, దాని తర్వాత మీకు క్లాస్ నేమ్ అనేది ఏ లెటర్స్లోనే ఉండొచ్చు. తర్వాత ఇక్కడ పారాంథసిస్ ఉండకూడదు. పారాంథసిస్ ఉండకుండా డైరెక్ట్గా మనకు కాలన్ ఉండాలి. ఇది మనకు క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. క్లాస్ నేమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు దాని నేమ్ అనమాట. క్లాస్ నేమ్ అని పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు దీని లోపల మనకు యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇంకా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటివి? వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటివి? మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసే వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ డెఫినేషన్ మీకు తెలుసు కదా, అవే అనమాట. సో ఇక్కడ క్లాస్లో మనం వాటిని యాట్రిబ్యూట్స్ అంటాం. తర్వాత మీకు మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఏంటంటే మనకు ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. విచ్ ఈజ్ యూజ్ టు రీయూజబుల్ ఆఫ్ ద కోడ్ అనమాట. సో కోడ్ని రీయూజ్ చేయడానికి మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. సో క్లాస్ లోపల మనకు బోత్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మనము ఒక బ్లూ ప్రింట్ని తయారు చేస్తాం అనమాట. అదే ఒక క్లాస్ అనమాట. సో ఇది మనకు సింటాక్స్ ఇలా ఉంటుంది. దీని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఒక కార్ ఉంది బ్రో. కార్ ఉంది కదా. సో కార్కి మనము ఎప్పుడైనా సరే మనకు కార్ అనే మైండ్లోకి రాగానే మనకి ఏం గుర్తొస్తాయి? కారుకుండే సింపుల్ క్యారెక్టర్స్ చెప్పండి మీరు, రైట్? సో ఫస్ట్ కార్ అనగానే మైండ్లోకి వచ్చేది కార్కి ఒక 4 వీల్స్ ఉంటాయి. 4 వీల్స్ ఉంటాయి.
నెక్స్ట్ కార్కి ఒక ఇంజిన్ ఉంటుంది, ఎస్ ఇంజిన్ ఉంటుంది. నెక్స్ట్ కార్కి ఫస్ట్ కార్కి వీల్స్ ఉంటాయి, ఆ తర్వాత కార్కి ఇంజిన్ ఉంటుంది, ఎస్ కార్కి ఇంజిన్ ఉంటుంది. సో కార్కి ఒక కలర్ అనేది ఉంటుంది, ఎస్ కార్కి ఒక కలర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి కార్కి ఒక కలర్ ఉంటుంది. సో ఈ ప్రస్తుతానికి ఈ 3 ఎంటిటీస్ని తీసుకుంటే మనకు ప్రతి కార్కి వీల్స్ అనేవి ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి, రైట్, వీల్స్ ఉంటాయి. ప్రతి కార్కి మనకు ఇంజిన్ అనేది ఉంటుంది. ఎన్ని ఉంటాయి? ఒకటే ఇంజిన్ ఉంటుంది ప్రతి కార్కి. ప్రతి దానికి ఒక కలర్ అనేది ఉంటుంది. కలర్లెస్గా ఏదో ఒకటైతే కార్ ఉండదు కదా. సో ఈ 3 ప్రాపర్టీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, కానీ మనకు ప్రతిసారి వేరియబుల్ అవుతూ ఉంటాయి. సో ఈ వీల్స్ అనేవి ఒక కాన్స్టెంట్ అనుకోండి. సో ఈ ఈ ఇంజిన్ అయితే ఉంటుందో అది కాన్స్టెంటే, బట్ ప్రతి ఒక్క ఇంజిన్ ఒకేలా ఉండదు కదా, రైట్. సో ఇప్పుడు BMW ఇంజిన్ ఒకలాగా ఉంటుంది, లేదంటే మారుతి కార్ ఒక ఇంజిన్ ఒకలాగా ఉంటుంది. అలా మనకు ఒక్కొక్క ఇంజిన్ ఒక టైప్ ఉంటుంది. అలాగే వీల్స్ కూడా మనకు 4 ఉంటాయి తప్పితే ఆ వీల్స్ కూడా వేరే వేరే టైప్ ఉంటాయి అనమాట. అంటే వాటి బ్రాండ్స్ క్వాలిటీ వేరేగా ఉంటాయి. ఇలా వాటిలో కూడా మనకు టైప్స్ ఉంటాయి. అండ్ ఇలాగే కలర్ చూస్తే ఒక కలర్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది, ఒక కలర్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది. ఇలా మనకు చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇవి మనకు కాన్స్టెంట్గా ఉంటాయి, ప్రతి కార్లో ఉండాలి. బట్ ప్రతి కార్కి వాటికి డిఫరెంట్గా ఉండొచ్చు, రైట్. ప్రతి కార్కి ఇవి ఉంటాయి, బట్ డిఫరెంట్ కార్కి డిఫరెంట్ వర్షన్ లాగా ఉంటాయి, రైట్. సో ఇది మనకు మీరు దీన్ని మనం ఆబ్జెక్ట్ ఆర్ క్లాస్ అలాగా తీసుకుంటే ఫస్ట్ ఒక కంపెనీ వాడు నీకు క్లాస్ని అంటే ఒక కార్ని తయారు చేసుకుందాం అనుకుంటాడు. సో ఆ కార్ని తయారు చేసుకునేటప్పుడు వాడు పెట్టుకోవాల్సిన బేసిక్ ఏవైతే ఉంటాయో, లైక్ ఒక బ్లూ ప్రింట్ రాగా వాడు కొన్ని అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఏవేవి పెట్టుకోవాలి, ఏవైతే ఖచ్చితంగా ఉండాలో కార్కి, అవన్నీ వాడు తెలుసుకోవాలి. సో అవి ఏంటంటే కొత్తగా నేను ఒక కార్ బ్రాండ్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. దాని పేరు వచ్చేసి నేను ఎక్స్, ఆ కార్ పేరు ఏంటంటే ఏం పేరు పెడదాం అప్ప కార్ పేరు, సో ఎక్స్మ్యాన్. సో ఆ కార్ పేరే ఎక్స్మ్యాన్, కొత్త బ్రాండ్. నేను కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఈ కార్ని తయారు చేయాలి. సో కార్కి ఉండాల్సిన మనకు మెయిన్ ప్రాపర్టీస్ ఏంటివి? వీల్స్ ఉండాలి, నెక్స్ట్ ఇంజిన్ ఉండాలి, కలర్ ఉండాలి. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి నాకు బ్లూ ప్రింట్ లాగా పని చేస్తున్నాయి. సో బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తున్నాయంటే నాకు ఇవన్నీ ఖచ్చితంగా ఎవడైనా సరే కార్ చేయాలంటే ఇవి ఉండాల్సిందే. కాబట్టి నాకు ఇవి బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు నేను వీల్స్ ఈ వీల్స్ నేను ఏ బ్రాండ్ అనేది తీసుకోవచ్చు, నా బ్రాండ్ తోటి కొత్తగా మంచి వీల్స్ పెట్టుకుంటా. తర్వాత ఇంజిన్ కూడా నేను ఒక ఇంజిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఆ ఇంజిన్ నాకు పవర్ఫుల్ ఇంజిన్గా మంచిగా లైక్ మైలేజ్ ఎక్కువ ఇచ్చే ఇంజిన్ని తీసుకుంటా. తర్వాత కలర్ నాకు వచ్చేసి బాగా కలర్ అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఇష్టం అనుకోండి, రెడ్ కలర్ తోటి నా కార్కి తయారు చేసుకుంటాను అనమాట. సో ఇలా మనకు ఇవన్నీ మనకు కాన్స్టెంట్గా ఉంటాయి. ఒక బ్లూ ప్రింట్ లాగా ఇవన్నీ తీసుకొని నా కార్ని నేను తయారు చేసుకున్నా, రైట్. సో అలాగే నెక్స్ట్ వేరే వాడు ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కొత్త కార్ బ్రాండ్ తయారు చేద్దాం అనుకున్నావు, దాని పేరు నువ్వు వైమెన్ అని పెడదాం అనుకుంటున్నావు. అది నీ కొత్త కార్ బ్రాండ్ అనమాట. దానికి కూడా నువ్వు ఇవే బ్లూ ప్రింట్ లాగా తీసుకొని ఇంకా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. అవి వీల్స్ ఏ బ్రాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇంజిన్ కూడా నువ్వు ఎంత పవర్ఫుల్ కావాలంటే అంత పవర్ఫుల్గా పెట్టుకోవచ్చు. కలర్ కూడా అంతే, నువ్వు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. బట్ ఇవన్నీ నీకు బ్లూ ప్రింట్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇవి మనకు ఒక క్లాస్లో పెట్టుకోవాల్సినవి అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లాస్ ఉంది. ఈ వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్లో ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ వీల్స్ అది ఒక వేరియబుల్. తర్వాత మీకు కార్లో ఉండే ఇంజన్, దాని తర్వాత కార్కు ఉండే కలర్, ఇవన్నీ మనకు ఒక యాట్రిబ్యూట్స్ లాగా ఉంటాయి. ఇవన్నీ క్లాస్ యాట్రిబ్యూట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఏంటంటే మనకు ఇవన్నీ చేంజ్ చేయడానికి ఉండేవి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఉంది, కలర్ అనేది మనకు క్లాస్లో ఉంటుంది ఖచ్చితంగా. ఒక వేరియబుల్ క్లాస్లో ఉందంటే అది మనకు ఖచ్చితంగా బ్లూ ప్రింట్లో ఉందని అర్థం. సో కాకపోతే ఇక్కడ మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. నాకు తగ్గట్టు నేను చేంజ్ చేసుకోవాలి కదా, నా కలర్ తగ్గట్టు. అప్పుడు నేను ఈ మెథడ్ని యూజ్ చేసుకొని నేను ఆ కలర్ని రెడ్ కలర్గా మార్చుకుంటాను. సో అది ఈ క్లాస్ మెథడ్స్ తోటి పాసిబుల్ అనమాట. ఇలా మనకు క్లాస్లో అనేవి మనకు వర్క్ అవుతాయి. క్లాస్ అనేది మనకు ఒక బ్లూ ప్రింట్ లాగా వర్క్ చేస్తుంది. నేను ఇప్పుడు మాకు రియల్ వరల్డ్ ఎంటిటీ చూపించాను, రియల్ వరల్డ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఇది ఒక కార్ అనుకోండి, దానికి ఎలాంటి బ్రాండే ఉండదు అసలు. కార్ అంటే కారే. బట్ ఇక్కడ చూస్తే మీరు కార్కి నిస్సన్
కార్ బ్రాండ్ ఇప్పుడు, ఓకేనా. దానికి ఒక కలర్ ఉంది, ఎల్లో ఉంది. తర్వాత వచ్చేసి కార్ టైర్స్ కూడా మనకు వేరే విధంగా ఉన్నాయి. అక్కడ చూస్తే మళ్ళీ ఆడి కారు, దానికి కలర్ వేరే ఉంది అండ్ టైర్స్ అన్నీ ఉన్నా కూడా బట్ టైర్లో ఒక బ్రాండ్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత బిఎండబ్ల్యూ, ఈ కార్ ఉన్నప్పటికీ దీని ఇంజిన్ వేరేలాగా ఉంటుంది. సో దాని కలర్ కూడా వేరే ఉంది. సో ఇది ఏం చేస్తున్నారంటే ఈ కార్ ఏదైతే స్ట్రక్చర్ అయితే ఉందో ఈ స్ట్రక్చర్ని అతను ఒక బ్లూ ప్రింట్ లాగా అందరు తీసుకోవాల్సిందే. ఈ స్ట్రక్చర్ని, ఈ కార్ని, ఈ బ్లూ ప్రింట్ని యూజ్ చేసుకొని నువ్వు నిస్సాన్ క్రియేట్ చేసుకుంటావా, ఆడిని క్రియేట్ చేసుకుంటావా, బిఎండబ్ల్యూ అనే కార్ని క్రియేట్ చేసుకుంటావా, ఇంకా ఎన్నైనా కార్లు తీసుకోవచ్చు. బట్ ఇది నీకు బ్లూ ప్రింట్ లాగా యూజ్ అయ్యింది. ఇది మనకు బ్లూ ప్రింట్ అంటే దీన్ని యూజ్ చేసుకొని మనము ప్రతిదాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటివి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఆబ్జెక్ట్స్, ఈ కార్డ్స్ అన్ని ఆబ్జెక్ట్స్. ఇది మనకు క్లాస్. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా సరే వాటిల్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకు క్లాస్ నుంచి, అంటే ఈ మెయిన్గా ఉండే ఎంటిటీ ఉంది చూస్తారా, దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటాము. అలా మనకు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది మనకు ఇలా రియల్ వరల్డ్లో మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనకు డెఫినేషన్ అనేది చూపెడతాం. సో ఇక్కడ ఓకే. సో అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్. సో ఆబ్జెక్ట్ని మనం ఇన్స్టెన్స్ అని కూడా అంటాం అనమాట. ఆబ్జెక్ట్ అనొచ్చు ఆర్ ఇన్స్టెన్స్ అని కూడా మనం దాన్ని పిలవచ్చు. రెండు పేర్లు ఉంటాయి దానికి, ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్. ఇదే డెఫినేషన్ చెప్పాలి నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు. ఈజ్ ఏ స్పెసిఫిక్ రియలైజేషన్ ఆఫ్ క్లాస్. యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ బై కాలింగ్ ద క్లాస్ నేమ్ ఫాలోడ్ బై పారాంథసిస్ అనమాట. సో ఇది డెఫినేషన్ లైక్ ఇంత స్పెసిఫిక్గా ఉండదు, అంటే ఇలానే ఉండదు, డెఫినేషన్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ నువ్వు అర్థం చేసుకో, అన్ ఇన్స్టెన్స్ ఈజ్ క్రియేటెడ్ బై టు ద క్లాస్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్స్ని బై కాలింగ్ ద క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ద పారాంథసిస్ మనం ఇలా కాల్ చేస్తామన్నమాట. బట్ ఆబ్జెక్ట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే మనము క్లాస్లో ఉన్న ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఓకేనా, ఇది మనకు బేసిక్ అండర్స్టాండింగ్. ఇంకా డెఫినేషన్ ఎలాగని చెప్పుకోండి, దీని గురించి ఇంకా బేసిక్ ఇంకా బాగా డెఫినేషన్ నేను మీకు బ్లాక్లో అదే మీకు నోట్స్లో ఇచ్చాను, అక్కడ మీరు బాగా చదువుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు అండర్స్టాండ్ అవ్వాలి. ఎలా అండర్స్టాండ్ అవ్వాలి అంటే స్పెసిఫిక్ రియలైజేషన్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, క్లాస్కి సంబంధించింది ఈ ఆబ్జెక్ట్ అనేది ఆర్ ఇన్స్టెన్స్ అనేది. అండ్ యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ బై కాలింగ్ ద క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ద పారాంథసిస్. సో ఈ కార్ అనే ఈ క్లాస్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో దీనికి ఇన్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే మై కార్ అనే వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు కార్ పారాంథసిస్ అని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ కార్కి ఇది అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు మై కార్ అనేది తీసుకొని మై కార్ డాట్ అని తీసుకొని క్లాస్ లోపల ఉన్న ఈ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో దానికన్నా ముందు మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, నేను క్లాస్ ఆఫ్ కార్ అనే తీసుకొని ఒక కార్ని నేను చేసుకున్నాను అనమాట. సో నేను ఏం చేశానంటే ఇక్కడ నేను యాట్రిబ్యూట్స్ ఉన్నాయి అండ్ బ్రాండ్ ఉంది, బ్రాండ్ టొయోటా ఉంది. సో ఇలా నేను ఇది వచ్చేసి మనకు యాట్రిబ్యూట్స్ ఆర్ మనకు వేరియబుల్స్ అని కూడా అనుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ అని కూడా అనుకోవచ్చు. మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ రెండు ఒకటే. సో ఇది మనకు ఎసెన్షియల్గా ఈ క్లాస్ అనేది మనకి ఏం ప్రింట్ చేస్తుందంటే కార్ అనే క్లాస్, బ్రాండ్ అనేది టయోటా మనం ఆల్రెడీ ఇచ్చేసాం. మీకు అర్థం కావడానికి ఇస్తున్నాం బ్రాండ్ టయోటా అని చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చేసాం. తర్వాత మెథడ్లో ఏముంది, డెఫ్ స్టార్ట్ ఇంగ్లీష్. డెఫ్ అంటే ఏంటి, ఫంక్షన్. సో మనం ఆల్రెడీ ఫంక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఫంక్షనే. తర్వాత ఫంక్షన్ నేమ్, దాని తర్వాత లోపల పారాంథసిస్ అండ్ సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ ఏంటి అంటే సెల్ఫ్ ఈజ్ లైక్ యూజ్డ్ టు క్రియేట్ ద ఇన్స్టెన్స్ ఫర్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసాము, ఒక బ్లూ ప్రింట్ని, తర్వాత ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ క్లాస్లోంచి ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ కార్ అనేది నీకు ఈ బ్లూ ప్రింట్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకోవడానికి దీనికి పర్మిషన్ ఇవ్వాలి. అది ఎలా వస్తుందంటే నువ్వు సెల్ఫ్ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక ఇన్స్టెన్స్ అండ్ ఆ ఇన్స్టెన్స్కి సంబంధించిన వేరియబుల్స్ అండ్ ఆట్రిబ్యూట్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయన్నమాట. సో ఈ సెల్ఫ్ కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఇది మనకు సెల్ఫ్ అనే ఉండాల్సిన అవసరం లేదు, మనకు ఇష్టం వచ్చిన ఏదైనా సరే ఉండొచ్చు. అది వచ్చేసి మనకు ఫస్ట్ పారామీటర్ అనమాట. ఈ సెల్ఫ్ అనేదాన్ని మనం పారామీటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పారాంథసిస్ లోపల మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం కదా ఫంక్షన్స్లో, అలాగే సెల్ఫ్ అనేది మనకు
ఖచ్చితంగా ఫస్ట్ పారామీటర్స్ లాగా ఇది పాస్ చేయాలన్నమాట. సెల్ఫే అని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అని ఒక వేరియబుల్ని పాస్ చేయొచ్చు, లేదంటే మనకి ఇష్టం వచ్చిన నీ పేరుని పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంజు అని పాస్ చేయొచ్చు. బట్ ఇది పాస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆ ఇన్స్టెన్స్ అండ్ వేరియబుల్స్ అవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రింట్ ఈ ఫంక్షన్లో మనకు ప్రింట్ ఇంజిన్ స్టార్టెడ్ అని చెప్పేసి ఒక చిన్న బేసిక్ అనేది రాసామన్నమాట. చిన్న బేసిక్ ఫంక్షన్ అయితే రాసామన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఈ కార్కి ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసా. అది ఎలా క్రియేట్ చేసా? మై కార్ ఈజ్ ఈక్వల్ టు కార్ ఆఫ్ పెరాంథసిస్. ఈ ఆబ్జెక్ట్ మనకి ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ పెట్టుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మై కార్ ఈజ్ ఈక్వల్ టు అని నేను పెట్టుకున్నా. ఈజ్ ఈక్వల్ టు పెట్టి కార్ నేమ్ పెరాంథసిస్ ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ కార్ తోటి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? ఇది కొత్త కార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్మెన్ అని చెప్పే కదా, ఎక్స్మెన్ అంటే నేను ఇలా అసైన్ చేసుకోగానే ఈ కార్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో నా కొత్త కార్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నా. అంటే వాటిలో ఉన్న కొత్త ప్రాపర్టీస్ అన్ని నేను ఏవైతే ఉన్నాయో నేను ఒక గ్రాఫ్, ఒక బ్లూ ప్రింట్ లాగా తీసేసుకున్నాను మై కార్కి. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే మై కార్ డాట్ స్టార్ట్ ఇంజన్. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇంకా అయిపోయింది, నాకు క్రియేట్ అయిపోయింది, నా కార్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కార్ తోటి నేను ఈ కార్లో ఈ క్లాస్ లోపల ఉన్న వాటినన్నింటినీ యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు నేను ఈ స్టార్ట్ ఇంజన్ అనే ఈ మెథడ్ని నేను యాక్సెస్ చేసుకుంటా. ఎలా యాక్సెస్ చేసుకుంటానంటే వన్స్ ఇలా మై కార్ డాట్ స్టార్ట్ ఇంజన్ అని ఇలా చేయగానే మనకు అవుట్పుట్ అనేది ఇంజన్ స్టార్టెడ్ అని వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్పుట్ లోపల ఏముంది? ఇంజన్ స్టార్టెడ్ అని ఉంది కదా. కాబట్టి ఇలా ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ తోటి లోపల ఉన్న యాట్రిబ్యూట్స్ అండ్ ఈ ఫంక్షన్స్ కూడా మనము లైక్ కంట్రోల్ చేయొచ్చు, అంటే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు బ్రాడ్ పిక్చర్ అయితే అర్థమైంది కదా. మనకు ఇది క్లాసు ఒక బ్లూ ప్రింటర్ లాగా వర్క్ చేస్తుంది అండ్ ఇవన్నీ మనకు ఆబ్జెక్ట్స్, ఓకేనా? వీటిని బ్లూ ప్రింటర్ లాగా తీసుకొని మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ క్లాస్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు క్లాస్ అంటే ఏంటి అర్థమైపోయింది, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది, తర్వాత మీకు సెల్ఫ్ కీవర్డ్ ఏంటో తెలిసింది, తర్వాత మీకు ఇంకా ఏమేమి తెలిసాయి? యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆర్ వేరియబుల్స్ ఆర్ ఫంక్షన్స్ అనేవి కూడా మీకు తెలిసాయి. సో దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి యాట్రిబ్యూట్స్. సో మన క్లాస్ లోపల మనకు యాట్రిబ్యూట్స్ అని ఉంటాయని చెప్పాను కదా, యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్ ఆర్ మనకు వేరియబుల్స్ అంటారు దీన్ని, రైట్? సో ఇవేంటంటే మనకు 2 టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద డెఫినేషన్ ఏంటంటే యాట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ దట్ బిలాంగ్ టు ద క్లాస్, ఓకేనా? సో ఈ యాట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ దట్ బిలాంగ్స్ టు ద క్లాస్లో ఉంటాయి. మనకు తెలిసిందే కదా, ఏవైనా సరే మనకు ఇవన్నీ మనకు క్లాస్లో ఉంటాయి. సో దే కెన్ హోల్డ్ డేటా రిలవెంట్ టు ద ఆబ్జెక్ట్. అవి మనకు ఒక డేటాని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లోపల నేను ఏ ఈజ్ ఈక్వల్ టు మంజు అని పెట్టుకుంటున్నా. సో ఇది మనకు క్లాస్ వేరియబులే, అది ఒక డేటాని స్టోర్ చేసి పెట్టుకుంది, అంటే హోల్డ్ చేసి పెట్టుకుంది, ఓకేనా? సో దీంట్లో మనకు 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒకటేమో ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంటుంది, ఇంకోటేమో క్లాస్ ఒక ఇన్స్టెంట్ ఆట్రిబ్యూట్స్ ఉంటుంది, లేదంటే క్లాస్ ఆట్రిబ్యూట్స్ ఉంటుంది. సో దేర్ ఆర్ యూనిక్ టు ఈచ్ ఇన్స్టెన్స్ అండ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్ అంటే ఏంటని చెప్పేసి నేను చెప్తాను. ప్రస్తుతానికి నేను 2 టైప్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఆట్రిబ్యూట్స్ అండ్ ఇన్స్టెన్స్ ఆట్రిబ్యూట్స్. సో క్లాస్ ఆట్రిబ్యూట్స్ అంటే దే ఆర్ షేర్డ్ అమాంగ్ ఆల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో ఇక్కడ చూసారా, ఇది మనకు, సో ఇక్కడ చూస్తే మనకు ఇది ఇక్కడ ఉంది చూసారా, ఇది మనకు క్లాస్ ఆట్రిబ్యూట్స్. ఇది క్లాస్ ఆట్రిబ్యూట్ అనమాట. ఇది మనకు క్లాస్ ఆట్రిబ్యూట్ అనమాట. దీన్ని మనం ఒక గ్లోబల్ వేరియబుల్ లాగా, సో మనం ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు గ్లోబల్ వేరియబుల్ అనుకున్నాం కదా, అది మొత్తానికి యూజ్ అవుతుంది, కోడ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అలా ఈ క్లాస్ వేరియబుల్ని మనం ఈ క్లాస్లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? అలా మనకు క్లాస్ వేరియబుల్ అనేది మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇవేంటంటే ఇవి వచ్చేసి ప్రతి ఇన్స్టెన్స్కి యూనిక్గా ఉంటాయి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే కార్కి వీల్స్ అనేవి నెంబర్ అనేవి 4 ఉంటుంది. ఇది మనకు ప్రతి కార్కి సేమ్, అవునా? అంతే కదా, ప్రతి కార్కి 4 వీల్సే ఉంటాయి. ఒకవేళ 4 వీల్స్ కాకుండా 3 ఉన్నాయంటే అది కార్ ఎందుకు అవుతుంది? అది ఆటో అవుతుంది. కాబట్టి ఇది మనకు క్లాస్ ఆట్రిబ్యూట్.
ఇంకోటి ఇదేంటి ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అంటే ఇవేంటి ఒక కలర్ లాంటిది అనమాట. సో ప్రతి కార్కి కలర్ ఉంటుంది, కానీ అది ఏ కలర్ అని చెప్పేసి ఆ కార్ వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది నువ్వు రెడ్ అంటావా, నువ్వు బ్లూ అంటావా, ఆ కార్ వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా. సో ఇది మనకి ఇలా వర్క్ అవుతుంది అనమాట. క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే మనకు త్రూఅవుట్ ద క్లాస్ ఉండేవి, అండ్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే మనకు ఒక ఇన్స్టెన్స్కి మాత్రమే పరిమితమయ్యేవి. అండ్ ఈ ఇనిట్ మెథడ్ అనేది నేను మీకు చెప్తా ఎలా ఉంటుందో. సో ఇక్కడ మీరైతే అర్థం చేసుకోండి. సో ఇది ఇక్కడ క్లాస్ వేరియబుల్, ఎక్కడైతే క్లాస్లో గ్లోబల్ లెవెల్లో మనకు ఉంటుంది అనమాట. స్పీసెస్ ఈజ్ ఈక్వల్ టు క్యానీస్ ఫ్యామిలీస్ అండ్ ఫెమిలియర్స్ అని చెప్పే కదా. సో ఏదో ఒకటి జస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పా. ఇది ఒక వేరియబుల్ని హోల్డ్ చేస్తుంది క్లాస్ యాట్రిబ్యూట్ అనేది. అండ్ ఇక్కడ లోపల మీకు చూస్తే ఇది ఫంక్షన్, ఒక ఫంక్షన్ కదా. దీని లోపల మనకు ఇంకొక వేరియబుల్స్ ఉన్నాయి, రెండు, నేము ఏజ్ అనేవి. ఇవి మనకు ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్. ఇవి ఆ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్కి మాత్రమే సంబంధించినవి. ఓకేనా. సో ఇలా మనకు టూ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేనేం చేసా, క్లాస్ ఆఫ్ డాగ్, ఒక డాగ్ని క్రియేట్ చేసుకున్నా. ఓకేనా. సో ఇక్కడ మనం డాగ్ ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాం, ఒక డాగ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో డాగ్ని, సో ఇప్పుడు ఒక డాగ్ అంటే నీకు ఒక డాగ్ అనేది గుర్తుకొస్తుంది, బట్ డాగ్స్లో కూడా టైప్స్ ఉంటాయి, రైట్. ఒకటేమో సైబేరియన్ హస్కీ ఉంటుంది, ఇంకా జర్మన్ షెఫర్డ్ ఉంటుంది, ఇంకా పప్పీస్ ఉంటాయి, ఇంకా చాలా ఇంకా ఒకటేమో రాట్ వీలర్స్ ఉంటుంది. ఇలా కుక్కల్లో కూడా లైక్ డాగ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి డాగ్స్ కదా. వాటి కలర్ని బేస్ చేసుకొని, లేదంటే వాటి సైజ్ని బేస్ చేసుకొని, వాటి ఫ్యామిలీస్ని బేస్ చేసుకొని డాగ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. కాకపోతే క్లాస్ లెవెల్లో అంటే హై లెవెల్లో మనకు క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా తీసుకుంటే, ఇక్కడ స్పీసెస్ అని చెప్పేసి క్యానీస్ ఫెమిలియర్స్ అనేది క్లాస్ అట్రిబ్యూట్స్గా నేను తీసుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్క స్పీసెస్ అనేది ఒకటే, దాన్ని క్యానీస్ ఫెమిలియర్స్ అని మనం అనుకుంటున్నాం అంతే. అదేంటో తెలియకపోతే అవసరం లేదు. అక్కడ లైక్ స్పీసెస్లో అది ఒక స్పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఉందనుకోండి, అది ఒక క్యాట్కి సంబంధించిన అదొక స్పీసెస్కి సంబంధించింది. ఆర్ఎల్స్ లేకపోతే ఏమైనా హార్సెస్ కానీ ఇవన్నీ ఒక స్పీసెస్కి సంబంధించినవి. అలాగే డాగ్స్ కూడా ఒక స్పీసెస్కి సంబంధించినవి. దాన్ని మనం ఒక క్లాస్ అట్రిబ్యూట్స్ లాగా డిక్లేర్ చేసుకున్నాం. ఇవి ప్రతి డాగ్కి అన్నిటికీ సమానంగా వర్తిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డెఫ్ ఇనిట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని లోపల సెల్ఫ్ అనే కీవర్డ్ని పాస్ చేసుకున్నాను. సెల్ఫ్ అంటే ఏంటి, సెల్ఫ్ ఉన్నప్పుడే మనం క్రియేట్ చేసుకున్న వేరియబుల్కి, అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి మనకు లోపల ఉన్నవన్నీ వర్తిస్తాయి. అంటే యాక్సెస్ ఉంటుందన్నమాట. బేసిక్గా ఇన్స్టెన్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మై డాగ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి కొత్త డాగ్ ఇది, ఈ డాగ్ ఈజ్ ఈక్వల్ టు డాగ్ ఆఫ్, చూడండి డాగ్ ఆఫ్ దీన్ని వాడుతున్నాం కదా. లోపల పారాంథసిస్ లోపల నేను బడ్డీ 3 అని ఇస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇవి పారాంథసిస్, సెల్ఫ్ అనేదాన్ని మీరు డిఫాల్ట్గా ఖచ్చితంగా ఉండాలి, అది పక్కన పెట్టండి. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి కౌంట్ చేస్తారంటే ఇక్కడ ఇది ఈ బడ్డీ అనేది నాకు ఈ నేమ్లోకి వెళ్తుంది, ఈ 3 అనేది నీకు ఏజ్లోకి వెళ్తుంది. అలా మనము ఇవి పారామీటర్స్ అనుకోండి, ఇవి ఆర్గ్యుమెంట్స్ అనుకోండి. సో మనం ఈ పారాంథసిస్ లోపల ఇచ్చిన ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో అవి డైరెక్ట్గా వెళ్ళి మనకు దీంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే డిఫాల్ట్గా ఇనిట్ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉంటుందో దాని లోపల సెల్ఫ్ ఉంది కదా. సో సెల్ఫ్ ఉందంటే అది ఇండికేట్ చేస్తుంది. సో నువ్వు ఇచ్చిన అవి ఏవైతే ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్ డైరెక్ట్గా ఇక్కడికి రమ్మను, నేను చూసుకుంటా అని చెప్తుంది ఈ సెల్ఫ్. కాబట్టి సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెల్ఫే ఉండాల్సిన అవసరం లేదు, మనకి ఇక్కడ వేరే ఏ పేరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంజు అని నా పేరు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏదో ఒకటి అయితే వేరియబుల్ అయితే మనకు ఉండాలి. బట్ మనకు ప్రోగ్రామింగ్లో మనం బాగా యూజ్ చేసేదంటే సెల్ఫ్ అని యూజ్ చేస్తాం అనమాట. సో సెల్ఫ్ అని మనం ఎప్పుడైనా వాడతాం. బట్ ఇంటర్వ్యూలో నీకు సెల్ఫ్ అనేది మ్యాండటరీ అంటే కాదు సార్, సెల్ఫ్ అనే బదులు మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ ద ఇన్స్టెన్స్ ఫర్ ఎ క్లాస్. వీ కెన్ యూస్ వాట్ ఎవర్ వి వాంట్ అని చెప్పేసి నువ్వు చెప్పాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ ఉంది కాబట్టి ఆ కన్స్ట్రక్టర్లోకి ఈ 2 వెళ్ళిపోతాయి. ఈ 2 వెళ్ళిపోయి నేమ్ అనే పారామీటర్లోకి బడ్డీ వెళ్ళిపోతుంది. 3 ఇది అనేది ఏజ్ కదా, ఇది వచ్చేసి ఏజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత మనము ఈ సెల్ఫ్ అనేది ఏం చేస్తుంది, మనకు ఆ ఇన్స్టెన్స్లో మనకు ఆ రెండింటిని నాకు అసైన్ చేస్తుంది. సో నేను ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, కార్లో మనకు బ్లూ ప్రింట్ అనేది తీసుకున్నాము, బ్లూ ప్రింట్ లాగా తీసుకొని కొత్త కార్ని అసైన్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఒక ఇంజిన్ని తయారు చేసేటప్పుడు ఆ ఇంజిన్ని తీసుకొని
అదే ఇంజన్ అని నీకు కనిపెట్టాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ అని నువ్వు ఒక మెషిన్ తయారు చేసి ఇచ్చావు, ఇది మా ఇంజన్ అని చెప్పావు బ్లూ ప్రింట్కి. సో అది ఇంజన్ అని నీకు లైక్ స్టాంప్ డ్యూటీ లాగా నీకు అది చెప్పాలి, ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేయడమే ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఇక్కడ మనము సెల్ఫ్ డాట్ నేమ్ అనే ఇంకో కొత్త ఈ నేమ్ అంటే ఏంటిదంటే ఇది ఇంకో కొత్త వేరియబుల్. ఇక్కడ నేమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకొక వేరియబుల్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు సిమిలారిటీగా మనకు ఉంటుంది, సరిపోతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేమ్ అని పెట్టుకుంటున్నాము. ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అనే కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాము, ఓకేనా. సో ఇది మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీసెస్ అని పెట్టుకున్నాం, డైరెక్ట్గా స్పీసెస్ అని మనకి ఇష్టం వచ్చిన వేరియబుల్ అయితే పెట్టుకున్నాం. బట్ ఇక్కడ మనము లోపల అంటే మెథడ్ లోపల ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు, అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు దానికి సెల్ఫ్ డాట్ అనే ఉండాలి, సెల్ఫ్ డాట్. అప్పుడు మనము సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, అంటే ఈ నేమ్లో నుంచి వచ్చిన ఏదైతే ఉంటుందో. సో ఇప్పుడు మనం ఈ నేమ్లోకి బడ్డీ అనే నేమ్ పంపించాం కదా, ఆ బడ్డీ నేమ్ వచ్చి దీనికి అసైన్ అవుతుంది అనమాట. ఈ నేమ్ అనే వేరియబుల్కి ఈ నేమ్ నుంచి వచ్చిన ఈ బడ్డీ అనేది అసైన్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏముంటుంది, ఈ నేమ్లో ఏముంటుంది, మనకు బర్త్డే అనే పేరు ఉంటుంది. అండ్ అలాగే ఏజ్ అనేది ఈ ఏజ్ అనే వేరియబుల్కి అసైన్ అయింది. సో దీంట్లో 3 ఉంటుంది. అలా మనము ఈ సెల్ఫ్ని యూస్ చేసుకొని లోపల సెల్ఫ్ డాట్ నేమ్ ఆర్ సెల్ఫ్ డాట్ ఏజ్ అని 2 ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసుకొని వాటికి ఈ వేరియబుల్ని అసైన్ చేసుకుంటాము. ఇది హోల్ ప్రాసెస్ అనమాట. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది, ఓకేనా. ఎప్పుడైనా సరే ఈ ఇనిట్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనమాట. అండ్ ఈ సెల్ఫ్ కీవర్డ్ అనేది మనకు ఎప్పుడైనా సరే మనకు క్లాస్కి ఒక వేరియబుల్ అంటే యాట్రిబ్యూట్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో సెల్ఫ్ అనేది మామూలుగా ఉండాల్సిందే, ప్రతి ఒక్క చోట ఉండాల్సిందే, రైట్. సో అప్పుడు ఈ నేమ్ అండ్ ఏజ్ని మనం ఒక బయట నుంచి వాల్యూస్ అయితే వచ్చాయి, బట్ వాటికి మనం రెస్పాన్సిబుల్ అంటే మనకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలి కాబట్టి సెల్ఫ్ డాట్ నేమ్ అనే కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏజ్ అనే కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసుకొని వచ్చిన రెండింటిని ఇన్పుట్స్ని నేను ఈ వేరియబుల్స్కి అసైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి, ఇవి 2 మనకు ఇన్స్టెన్స్కి సంబంధించిన వేరియబుల్స్ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇది మెయిన్ టాపిక్. ఇది నీకు చూడగానే నీకు ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకో. ఎవడు నీకు లాజిక్స్ ఏం అడగాడు, బట్ ఇది మనకు సింటాక్స్ అనమాట. ఎందుకంటే సింటాక్స్ అనేది వాడు క్రియేట్ చేసేటప్పుడు ఇలా క్రియేట్ చేశాడు. మనం దీన్ని ఇంకా లాజిక్లోకి వెళ్తే నువ్వు కన్ఫ్యూజ్ అయితే తప్పితే ఇంకా వేరేది ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు నేను మై డాగ్ ఈజ్ ఈక్వల్ టు డాగ్ అని చెప్పేసి ఇక్కడ ఎన్నైతే మనకు పారామీటర్స్ ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనం పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ని పక్కన పెట్టేసేయి, సెల్ఫ్ కాకుండా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ నుంచి పంపించాల్సిందే. పంపించకపోతే మనకి ఎర్రర్ని రైస్ చేస్తుంది, కాబట్టి జాగ్రత్త. సో ఇలా మనకు బడ్డీ అండ్ ఏజ్ని మనం ఇలా రెండింటిని పంపించేసాం. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, లైక్ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఆ 2 పారామీటర్స్కి 2 ఆర్గ్యుమెంట్స్ని నేను పంపిస్తున్నా. సో ఇప్పుడు నాకు మై డాగ్ అనేది ఒక కొత్త డాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని మొత్తాన్ని బ్లూ ప్రింట్గా తీసేసుకొని నేను కొత్త డాగ్ని క్రియేట్ చేసేసుకున్నాను సక్సెస్ఫుల్గా. దాని పేరుని నేను బడ్డీగా పెట్టుకున్నాను అండ్ ఏజ్ అనేది 3గా తీసుకున్నాను. అండ్ ఈ క్లాస్ అనేది నాకు అప్రూవ్ చేసేసింది. ఎలా, ఈ ఇనిట్ కన్స్ట్రక్షన్ తీసుకొని సెల్ఫ్ అనే కీవర్డ్ ద్వారా మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది మనకు మొత్తం అంతా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మై డాగ్ డాట్ నేమ్ అంటే ఇప్పుడు ఇది మనకు ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో దీన్ని తీసుకొని నేను ప్రతిదాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎలాగంటే మై డాగ్ డాట్ నేమ్ అంటే దీన్ని పిలుస్తున్నాం, ఈ నేమ్. సో దీన్ని మనం ఇక్కడ ఈ ఏజ్ని మనం పిలుస్తున్నాం అనమాట. మై డాగ్ డాట్ నేమ్, మై డాగ్ డాట్ ఏజ్ అంటే మనకు అవుట్పుట్ అనేది మనకు బడ్డీ అండ్ ఏజ్ 3 వచ్చింది. అంటే డాట్ నేమ్ అంటే మనం దీన్ని రిఫర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఏజ్ అంటే మనం దీన్ని రిఫర్ చేస్తున్నాము. ఎలా రిఫర్ చేయగలుగుతున్నామంటే సక్సెస్ఫుల్గా మనము డాగ్ని ఒక ఇన్స్టెన్స్ని మనం క్రియేట్ చేయగలిగాం కాబట్టి. సో ఈ మై డాగ్ అనేది మనకు ఒక ఆబ్జెక్ట్, ఓకేనా. సో ఆ ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి ఇక్కడ నువ్వు వాటిలో ఉన్న వేరియబుల్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ లేదంటే ఇంకా మెథడ్స్ కానీ నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై డాగ్ డాట్ స్పీసెస్ అని నేను దాన్ని కూడా నేను తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ క్లాస్ మొత్తం నాకు పర్మిషన్ ఇచ్చేసింది, రైట్. నువ్వు డాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మై డాగ్ డాట్ స్పీసీస్ అని ప్రింట్ చేశాను అనుకోండి, ఇది నేను ప్రింట్ చేశాను అనుకోండి, మనకు వాల్యూ వచ్చేది ఏంటంటే క్యానిస్ ఫ్యామిలీస్. ఎందుకంటే నాకు ఆల్రెడీ క్లాస్ నుంచి పర్మిషన్ వచ్చేసింది, క్లాస్ రూల్స్ని నేను పాటిస్తూ ఒక కొత్త డాగ్ అనేది ఫార్మ్ చేశాను, కొత్త ఆబ్జెక్ట్ని ఫార్మ్ చేశాను. సో ఇలా మనకు క్లాసెస్ అనేవి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఎందుకు బ్రో ఇదంతా చేయాలి, ఎందుకు చేయాలి, మనము డైరెక్ట్గా మనకు డాగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బర్త్డే, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చేయచ్చు కదా అంటే లేదు బ్రో. సి ఇక్కడ మై డాగ్ అని చెప్పేసి ఒక డాగ్ని అయితే ఇప్పుడు క్రియేట్ చేసుకున్నా. అయితే వేరే వాడు వచ్చి నాకు ఇంకొక డాగ్ క్రియేట్ చేస్తాడు. సో వన్ పేరు వచ్చేసి యువర్ డాగ్. సో సో రేపు ఇంకొకటి వచ్చి ఇంకొక డాగ్ని క్రియేట్ చేస్తాడు అనమాట. దాని పేరు ఏం పెడతాడు, యువర్ డాగ్ అని పెడతాడు. సో అప్పుడు కూడా మనము ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే దీన్నే బ్లూ ప్రింట్గా తీసుకొని ఆ డాగ్ని కూడా మనం క్రియేట్ చేయాలి. సో అలా మనము ఒక క్లాస్ని తీసుకొని దాన్ని ఒక బ్లూ ప్రింట్ లాగా తీసుకొని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇలా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇనిట్ మెథడ్ అని చెప్పా, అప్పటి నుంచి నేను ఇనిట్ అని చెప్తున్నాను కదా, దీని గురించి ఇప్పుడు చెప్తా. సో ఇనిట్ మెథడ్ అంటే ఏంటంటే ఇన్ పైథాన్ ఇనిట్ ఈజ్ అన్ స్పెషల్ మెథడ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్. దీన్ని మనం కన్స్ట్రక్టర్ అని కూడా అంటాం. ఇది మెథడే బట్ దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం ఇనిట్ మెథడ్ని, ఓకేనా. సో ఇట్ ఇనిషియలైజెస్ అన్ ఆబ్జెక్ట్స్ అట్రిబ్యూట్స్ వెన్ ఎ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఇస్ క్రియేటెడ్. చూసారా, సో ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ అయితే కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నానో అప్పుడు ఆబ్జెక్ట్స్కి హెల్ప్ చేసేలా యాట్రిబ్యూట్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకని ఈ ఇనిట్ అనేది హెల్ప్ అవుతుంది. చూసారా, సో ఇట్ ఇనిషియలైజెస్ అన్ ఆబ్జెక్ట్స్ అట్రిబ్యూట్స్ వెన్ ఎ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఇస్ క్రియేటెడ్. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ ఆటోమేటికల్లీ వెన్ అన్ ఆబ్జెక్ట్స్ ఈస్ ఇనిషియేటెడ్. సో ఎప్పుడైతే డైరెక్ట్గా నేను ఇక్కడ చూస్తే మనం మై డాగ్ అని నేను ఎప్పుడైతే కాల్ చేశానో అక్కడ నేను డైరెక్ట్గా క్లాస్ ఇచ్చాను, డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళిపోయింది. చూసారా, డైరెక్ట్గా నాకు ఇనిట్ మెథడ్లోకి వెళ్ళిపోయాయి వేరియబుల్స్. సో ఎప్పుడైనా సరే మనము కొత్త ఇన్స్టెన్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఆటోమేటికల్లీ ఆ ఆబ్జెక్ట్స్ అనేవి ఇనిషియేట్ అయిపోతాయి అన్నమాట. సెల్ఫ్ కీవర్డ్ యూస్ చేసుకొని దాంట్లోకి ఇనిషియేట్ అయిపోతాయి. అలా మనకు ఇనిట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు డాగ్ అండ్ ఇనిట్ మెథడ్ అని చెప్పేసి సెల్ఫ్ డాట్ నేమ్, ఇక్కడ మీకు సింపుల్గా కూడా అర్థమవుతుంది చూడండి. సో నేను ఫస్ట్ ఒక డాగ్ని క్రియేట్ చేసుకున్న క్లాస్, తర్వాత నేను ఇనిట్ కన్స్ట్రక్టర్ని యూస్ చేసుకున్నా. దాంట్లో సెల్ఫ్ అనేది మనకు డిఫాల్ట్ పారామీటర్ అనమాట, ఉండాల్సిందే ఖచ్చితంగా. తర్వాత నేను ఎక్స్ట్రాగా ఒక నేమ్ అనే వేరియబుల్ మనకు ఉండాలి. ఎందుకంటే ప్రతి కుక్కకి ఒక నేమ్ అయితే ఉంటుంది కదా, అది ఏ కుక్క అయినా సరే ప్రతి డాగ్కి ఒక నేమ్ అయితే ఉండాలి. సో కాబట్టి నేను నేమ్ అనే ఒక వేరియబుల్ని కూడా బ్లూ ప్రింట్లోనే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే బ్లూ ప్రింట్ అన్నీ చూసుకుంటుంది. బ్లూ ప్రింట్లో మనం అలౌ చేసిన యాట్రిబ్యూట్స్ మాత్రమే మనకు నీ డాగ్కి ఉంటే అర్హతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే కార్లో వాడు వీల్స్ ఇంకా కలర్ ఇంకా ఇవన్నీ పెట్టుకున్నాడు కదా, దీంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని మాత్రమే నువ్వు వాడగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కార్కి నువ్వు వీల్స్ ఉండాలి, కార్ అవి కలర్ ఉండాలి, ఇవే ఉండాలి. లేదు నీ కార్కి నువ్వు ఇంకా కొత్తగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నీ కార్కి నేను కొత్తగా పైన నేను వేరే ఫీచర్ యాడ్ చేస్తా అని నువ్వు అనుకున్నావు అనుకో, దానికి నువ్వు ముందు ఈ క్లాస్లో నువ్వు పర్మిషన్ తీసుకోవాలి, అంటే క్లాస్లో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ డాగ్కి మనము నేమ్ అనేది క్రియేట్ చేసామన్నమాట, ఎందుకంటే ప్రతి డాగ్కి నేమ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇలా నేమ్ అనేది క్రియేట్ చేసి ఒక పారామీటర్ని క్రియేట్ చేసాము. అండ్ దాన్ని స్టోర్ చేసుకోవడానికి సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఇంకో కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసాము, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇది. సో ఇదనమాట. సో ఇది కొత్తది, ఇది నేమ్ కాకపోయినా దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కాకపోతే వేరే పేరుతో క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మనకు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇలా క్రియేట్ చేసుకుంటాం అనమాట. అండ్ దీనికి అసైన్ చేసుకుంటాం, రైట్. ఈ నేమ్ని దీనికి అసైన్ చేసుకుంటాం ఇక్కడ నేమ్ అని పెట్టేసి. సో ఈ నేమ్ ఒకటే ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు దీనికి అసైన్ అయ్యింది, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది మామూలు మెథడ్, ఇది మనకు కన్స్ట్రక్టర్ అనొచ్చు, బట్ ఇది మనకు జస్ట్ మెథడే, ఓకే. ఇది క్లాస్ కన్స్ట్రక్టర్, ఇది క్లాస్ మెథడ్, దీన్ని మనం క్లాస్ మెథడ్ కూడా అనొచ్చు, బట్ ఇది కన్స్ట్రక్టర్ మెయిన్
ఉండాల్సిందే. ఇది నీకు ఆప్షనల్, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. మన మన లైక్ మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ని బట్టి మనం ఆబ్జెక్ట్స్ని కాదు మెథడ్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ మెథడ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ డెఫ్ బార్క్ ఆఫ్ సెల్ఫ్ అనమాట. ఇప్పుడు నేను డాగ్కి ఇంకొక ఫీచర్ ఇద్దాం అనుకుంటున్నాను, అది బార్క్ అనమాట. బార్క్ అంటే ఏంటి, మామూలుగా మొరగడం. సో ప్రతి డాగ్ అనేది మామూలుగా మొరుగుతుంది కదా, బౌబో అని చెప్పేసి. సో అలా ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట ఇది. సో అలా నేను ఒక మెథడ్ అయితే క్రియేట్ చేసుకున్నా, ఓకే అని చెప్పేసి క్లాస్లోనే ఆ బ్లూ ప్రింట్లోనే నేను క్రియేట్ చేసుకుంటున్నా. దీంట్లో మనం డిఫాల్ట్గా సెల్ఫ్ అనేది పాస్ చేయాలి. ఖచ్చితంగా నువ్వు ఏ దాంట్లో అయినా సరే పాస్ చేయాల్సిందే, రైట్? ఎన్ని మెథడ్లు క్రియేట్ చేసుకున్నా దాంట్లో సెల్ఫ్ అనేది పాస్ చేయాల్సిందే. సెల్ఫ్ ఉన్నప్పుడే అది నీకు వర్దీ అవుతుంది, ఇది నీకు యాక్టివేట్ అవుతుంది. సెల్ఫ్ లేకపోతే నీకు అది యాక్టివేట్ అవ్వదు. కాబట్టి సెల్ఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లోపల ఏం చేశాను నేను, ఇంకా దీంట్లోకి వేరియబుల్స్ ఏమి తీసుకోవడానికి కూడా ఉండదు. ఎప్పుడైనా సరే ఈ వేరియబుల్స్ని తీసుకోవాలంటే అది ఇనిట్ కన్స్ట్రక్టరే తీసుకుంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నువ్వు అట్రిబ్యూట్స్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడ ఇనిట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని ముందు క్రియేట్ చేసుకొని వాటిని లోపల వేరే మెథడ్స్లో వాడుకోవచ్చు, రైట్? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే డెఫ్ బార్క్ కదా, సో ఇక్కడ సెల్ఫ్ అనేది డిఫాల్ట్ పారామీటర్ ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ నేమ్ ప్లస్ సేస్ వుల్ఫ్ అని చెప్పి, అంటే ఈ ఉంది చూసారా, ఇక్కడ నేను బయట నుంచి వచ్చిన ఈ చార్లీ అని చూసారా, ఇది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి మనకు సెల్ఫ్ డాట్ నేమ్ అనే వేరియబుల్లో ఇది అసైన్ అవుతుంది, రైట్? ఇక నేను ఏం చేస్తా, అదే అసైన్ అయిన దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి సెల్ఫ్ డాట్ నేమ్ అని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా నేమ్ అని కాల్ చేయొచ్చు కదా భయ్యా అంటే కుదరదు. ఇది మనకు ఇన్స్టెన్స్కి సంబంధించింది కాబట్టి మనం సెల్ఫ్ డాట్ అనే ఉండాలి. ఎప్పుడు మనకు సెల్ఫ్ డాట్ అనే ఉంటేనే మనకు అది పిలుస్తుంది అనమాట, అంటే కాల్ అవుతుంది. లేదంటే మనకి అది కాల్ అవ్వదు, ఎందుకంటే మనకి ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇది మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్కి ఎప్పుడు సెల్ఫ్ అనేది ఉండాల్సిందే, ఓకేనా? అప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ ప్లస్ సేస్ వుల్ఫ్, ఇది కాన్స్టెంట్. ఇది ఇక్కడ చూసారా స్ట్రింగ్ అనమాట. ఒక లైక్ నేను ప్రింట్ చేసుకునేటప్పుడు మంచిగా ఇలా రావడానికి పెట్టుకున్నా. సో ఇక్కడ మనకు ఇది వేరే అవుతూ ఉంటుంది, క్లాస్ నేమ్ అనేది వేరే అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మై డాగ్ అని చెప్పేసి ఒక డాగ్ని అయితే క్రియేట్ చేసుకున్నా. దానికి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఈ ఆర్గ్యుమెంట్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇనిట్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళిపోయింది. నేమ్ అనే దాన్ని అసైన్ చేసుకుంది, ఓకే నేమ్ అసైన్ చేసుకొని సెల్ఫ్ డాట్ నేమ్ అనే ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిన తర్వాత అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. సో నేను మళ్ళీ ఏం చేశాను, మై డాట్ బార్క్. సో దీన్ని నేను ఈ బార్క్ అనే ఈ మెథడ్ని నేను కాల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ బార్క్, చూసారా ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఈ బార్క్ని కాల్ చేశా. సో అప్పుడు మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సెల్ఫ్ డాట్ నేమ్. సో సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఏంటి, చార్లీ, ఎందుకంటే మనం అదే ఇక్కడ పంపించాము చార్లీ. దాని తర్వాత మనకు సేస్ వుల్ఫ్, ఇంకా ఇది కాన్స్టెంట్ అనమాట. సో తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మై డాగ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు అంటే కొత్త వేరియబుల్, కొత్త ఇన్స్టెన్స్ ఇది, ఓకేనా? అలాగే నేను క్రియేట్ చేసుకున్నాను. కాకపోతే దీని పేరు చార్లీ కాకుండా ఏమేమి పెట్టుకున్నామంటే పప్పి అని పెట్టుకుంటున్నా, పప్పి, దాని పేరు పప్పి. ఇది కొత్త డాగు, ఇది వేరే వాడు క్రియేట్ చేసుకున్నాడు, ఇది నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకు కూడా ఆల్రెడీ ఒక వేరియబుల్ అయితే ఇచ్చాం, అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాం కాబట్టి మనకు కూడా క్లాస్ అనేది బ్లూ ప్రింట్ లాగా వర్క్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే క్లాస్ ఆఫ్ డాగ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సారీ ఇది మనం క్రియేట్ చేసాం కదా, డాట్ బార్క్ అని నేను కాల్ చేశాను అనుకోండి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూసారా, పప్పి సేస్ వుల్ఫ్ అని, పప్పి సేస్ ఊఫ్ అని చెప్పేసి మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం పంపించింది పప్పి కదా, రైట్? ఇప్పుడు మనకు మన దాంతో కాల్ చేసినప్పుడు మనకు ఇది పప్పి అనే వస్తుంది. సో ఇలా మనకు క్లాసెస్ అనేవి వర్క్ అవుతాయి, క్లాసెస్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇలా అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. సో ఈ అండర్స్టాండింగ్ మీకుంటే ఇంకా క్లాస్ మొత్తం మీకు ఆల్మోస్ట్ మొత్తం అర్థమైపోయినట్లే. సో ఇక్కడ మనం కొంచెం మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. మెథడ్స్ అంటే ఏంటివి ఆల్రెడీ మీకు చెప్పా, ఫంక్షన్స్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ విత్ ఇన్ ఏ క్లాస్ దట్ డిస్క్రైబ్ ద బిహేవియర్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇంకా మనకు ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ అయితే ఇనిట్ కన్స్ట్రక్టర్ తోటి క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇనిట్ ఎలా క్రియేట్ చేస్తామంటే
___ ఇన్ ఇట్ ___ ఇలా మనం ఒక ఇనిట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాం అనమాట. క్రియేట్ చేసేటప్పుడు అలా క్రియేట్ చేయాలి. సో ఇది ఏం చేస్తుందంటే ఇనిట్ కన్స్ట్రక్టర్ తోటి క్రియేట్ చేసుకున్న మనము ఏవైతే తీసుకున్నాం కదా సెల్ఫ్ కీవర్డ్ని యూస్ చేసుకొని మనం కొన్ని ఇన్స్టెన్స్ ఆట్రిబ్యూట్స్ని క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని మనం ప్రింట్ చేసుకోవడానికి కానీ లేదంటే దాని మీద కొన్ని ఆపరేషన్స్ చేయడానికి కానీ ఈ మెథడ్స్ని యూస్ చేస్తాం. సో దే టేక్ సెల్ఫ్ యాజ్ ఎ ఫస్ట్ పారామీటర్ విచ్ రిఫర్స్ టు ద ఇన్స్టెన్స్ కాలింగ్ ద మెథడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ కాలింగ్ అని చెప్పేసి ఒక మెథడ్ అయితే క్రియేట్ చేసుకున్నా, దాంట్లో మనకు సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫ్ ఉంటేనే మనకు అది అలౌ చేస్తుంది, అది మనకు ఇన్స్టెన్స్కి సంబంధించిందని తెలుస్తుంది అనమాట. సో లోపల సెల్ఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఆట్రిబ్యూట్స్ని ఇన్స్టెన్స్ ఆట్రిబ్యూట్ని క్రియేట్ చేసుకున్నాం, దాన్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. సో ఇలా మనకు మెథడ్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. మనకు దీంట్లో కన్స్ట్రక్టర్ ఇనిట్ అనేది కన్స్ట్రక్టర్ మెథడ్, ఇది వచ్చేసి మనకు మామూలు మెథడ్స్ అనమాట. మిగతావన్నీ ఇనిట్ ఏవైతే లేకుండా ఉంటాయో అవి. సో ఇనిట్ అనేది మనకు ప్రతి క్లాస్లో ఒకటే ఉంటుంది, రైట్. కానీ ఈ మెథడ్స్ మామూలు మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్నైనా ఉండొచ్చు, అది ఒక రూలు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా చెప్పేసాను, ఇంకేముంది, ఇది మనకు మెథడ్ కన్స్ట్రక్టరు, ఇది వచ్చేసి మనకు మెథడ్, ఓకేనా. ఇది ఇనిట్ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్. సో ఇది మనకి ఇలానే ఉండాలి, మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవద్దు, ఇనిట్ అని చెప్పేసి ఇలానే మనం డిక్లేర్ చేయాలి, ఓకేనా. తర్వాత ఇది మనకు బార్క్ అని పెట్టుకున్నాం, కాకపోతే మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా మనము ఇంకొక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చేసుకుంటాము. సో ఇలా మనకు అల్టిమేట్గా మనకి ఇలా క్లాసెస్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో మీకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక నిమిషం, సో మళ్ళీ ఫస్ట్ నుంచి రివైజ్ చేస్తాను చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. A class is a blueprint for creating objects. Okay, it defines a set of attributes and methods that the created objects will have classes help in organizing code and managing data effectively. క్లాస్ అనేది ఎప్పుడైనా సరే ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. క్లాస్లో ఏమేమి ఉంటాయి, సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి అండ్ మెథడ్స్ కూడా ఉంటాయి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్ అంటారు, మెథడ్స్ని ఫంక్షన్స్ కూడా అనొచ్చు. సో ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ చూస్తే ఈ కార్ అనేది ఒక క్లాస్ అయితే దాంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిస్సన్, ఆడి, BMW, ఇలా మనకు డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. కాబట్టి ఇలా మనము డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ని. తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇవి మనకు క్లాస్ ఇన్స్టెన్స్ అండ్ మనకు క్లాస్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనే రెండు ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు బ్రాండ్ బయట ఏదైతే ఉందో అది మనకు క్లాస్ వేరియబుల్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు లోపల ఏవైతే ఉంటాయో, దీని ఫంక్షన్ లోపల ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, అండ్ ఆబ్జెక్ట్ ఇదే స్పెసిఫిక్ రియలైజేషన్ ఆఫ్ ఏ క్లాస్. అంటే ఇది మనకు క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు అంటే ఆబ్జెక్ట్స్ అనేవి క్లాస్ని బేస్డ్ అయ్యి క్రియేట్ అవుతాయి అనమాట. యూ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ బై కాలింగ్ ద క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ద పారాంథసిస్. సో దాన్ని కాల్ చేసే ప్రాసెస్ ఇదనమాట. ఇలా మనం సింటాక్స్ ఉంటుంది. సో మనం ఇలా వాటిని క్లాసెస్ కానీ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటాము. తర్వాత ఇంకోటి వచ్చేసి యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అండ్ క్లాస్ యాట్రిబ్యూట్స్, ఓకేనా. ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అనేవి మనకు ఇక్కడ మీరు పొరపాటు పడద్దు, యాట్రిబ్యూట్స్ అనేవి వేరియబుల్స్ అనేవి రెండు ఒకటే, ఓకేనా, రెండు ఒకటే. బట్ మనం క్లాసెస్లో మాత్రం యాట్రిబ్యూట్స్ అని ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఓకే. సో attributes, these are unable to say unique to each instance and are defined in the init method. So init method లో మనము డిఫైన్ చేసుకునేవే మనకు ఇన్స్టెన్స్ attributes. దాని తర్వాత మనకు క్లాస్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు విచ్ ఆర్ షేర్డ్ అమాంగ్ ఆల్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద క్లాస్, వచ్చేసి మనకు గ్లోబల్గా ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్స్ అనొచ్చు మనం. సో అలా 2 టైప్స్ ఉంటాయి. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనకు బేసిక్గా ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు క్లాస్ వేరియబుల్, ఇవి వచ్చేసి మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇవి వచ్చి మనకి ఇన్స్టెంట్, ఇది వచ్చి మనకి క్లాస్ వేరియబుల్. అండ్ ఇలా మనం ప్రతిదానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఇలా మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకుంటాం. అవి వెళ్ళి మనకు ఇనిట్ కన్స్ట్రక్టర్లోకి వెళ్తాయి. అక్కడ సెల్ఫ్ అనేది మనకు హెల్ప్ చేసి సెల్ఫ్ని తీసుకొని ఒక కొత్త
వేరియబుల్స్ అంటే కొత్త ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసి మనకు అసైన్ చేస్తుంది మనం ఇచ్చిన వాల్యూస్ని. అప్పుడు అసైన్ చేసినప్పుడు మనకు మన ఓన్ ఎంటిటీ అనేది క్రియేట్ అయిపోతుంది. అప్పుడు దాన్ని మనము మన ఓన్ ఎంటిటీ క్రియేట్ అయిన తర్వాత మనం యూజ్ చేసుకున్న ఆబ్జెక్ట్ డాట్ మనం ఆబ్జెక్ట్ డాట్ అని పెట్టుకొని మనకు కావాల్సిన క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ కానీ లేదంటే మెథడ్స్ని కానీ మనము కాల్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇనిట్ మెథడ్. ఇది వచ్చేసి స్పెషల్ కన్స్ట్రక్టర్ అంటాం దీన్ని, విచ్ ఈస్ యూజ్డ్ టు లైక్ ఆబ్జెక్ట్స్ యాట్రిబ్యూట్స్ వెన్ ఏ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఇస్ క్రియేటెడ్. వచ్చేసి మనకు ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు దానికి ఒక ఆబ్జెక్ట్స్ యాట్రిబ్యూట్స్ని నేను అసైన్ చేయడానికి, ఇనిషియలైజ్ చేయడానికి ఇనిట్ కన్స్ట్రక్టర్ అని యూజ్ అవుతుంది. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆటోమేటికల్లీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ఇనిషియేటెడ్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై డాగ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మనకు అది డైరెక్ట్గా ఇనిట్కి తెలిసిపోతుంది. ఇనిట్ అనేది ఇంకా దాని సంగతి అంతా ఇనిట్ మెథడే చూసుకుంటుంది. సో ఇలా మనకు దీంట్లో మొత్తం మీకు అన్ని కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయిపోయి ఉంటాయి. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, రైట్. సో మనకి ఇప్పుడు కవర్ అయిన సంగతి ఏంటంటే సో మనకి ఇప్పటి వరకు కవర్ అయినవన్నీ ఏంటంటే క్లాస్ అంటే ఏంటి, రైట్, క్లాస్ అంటే ఏంటి కవర్ అయిపోయింది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇది మనకు కవర్ అయిపోయింది. తర్వాత మనకు యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి అది కవర్ అయిపోయింది. తర్వాత మెథడ్స్ అంటే ఏంటి, రైట్, ఇది కవర్ అయిపోయింది. తర్వాత ఇనిట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, రైట్, ఇది కవర్ అయిపోయింది. దాని తర్వాత నీకు ఈ యాట్రిబ్యూట్స్లో 2 టైప్స్ ఉంటాయి, రైట్, ఆ 2 టైప్స్ కూడా నీకు కవర్ అయిపోయాయి. దాని తర్వాత నీకు సెల్ఫ్ కీవర్డ్ అంటే ఏంటిది, అది ఎందుకు యూజ్ అవుతుంది, అది కవర్ అయిపోయింది. దాని తర్వాత నీకు ఇంకా అంతే, ఆల్మోస్ట్ అన్నీ ఇవే అనమాట ఆ టాపిక్స్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్లో. ఇవి డెఫినేషన్స్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. దాని తర్వాత ఈ ఆట్రిబ్యూట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్లాస్ అది, ఇంకోటి వచ్చేసి మనకు ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అనమాట. సో ఇవి 2. దాని తర్వాత నీకు మెథడ్స్ ఉంటాయి. ఇనిట్ అనేది దాంట్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దాని తర్వాత నీకు ఇక్కడ సెల్ఫ్ అనేది ఒక కీవర్డ్ అనమాట, విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు మనం దాన్ని కోడింగ్ పార్ట్ చూద్దాం. కోడింగ్ పార్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మొత్తం దాన్ని కోడ్ చేసి చూపెడితే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం కదా. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే క్లాస్ క్రియేట్ చేస్తాను, క్లాస్. ఓకే, ఈ క్లాస్లో మనకు సి అనేది స్మాల్ లెటర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్ ఉంటే మనకు అది మళ్ళీ వర్క్ అవ్వదు. సో క్లాస్ తర్వాత మనకు క్లాస్ నేమ్ ఉండాలి. సో క్లాస్ నేమ్ డైరెక్ట్గా నేను డాగ్ అని పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేసాం కదా. సో అందుకని ఇలా పెడుతున్నా డాగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇనిట్ కన్స్ట్రక్టర్ అని బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు నేను డెఫ్ తర్వాత స్పేస్ అండర్ స్కోర్ ఇనిట్ ఇచ్చిన తర్వాత మనకు మళ్ళీ అండర్ స్కోర్ ఇలా పారెంథసిస్ ఇచ్చి దాంట్లో సెల్ఫ్ అనే కీవర్డ్ని పెట్టేసుకొని, సెల్ఫ్ తర్వాత మనకు ఏదైతే ఉంటుందో వేరియబుల్ ఏదైతే ఉంటుందో అది మనం పారామీటర్స్ ఎన్ని అయితే కావాలో ఆ పారామీటర్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, రైట్. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఎంటర్ చేస్తే సో ఇలా పెట్టేసిన తర్వాత మనము ఇప్పుడు లోపల మనం అసైన్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో ఇది మనకు డిఫాల్ట్గా లైక్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో తర్వాత నేను ఏం చేస్తానంటే క్రియేట్ అయిపోయిన తర్వాత డెఫ్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ని అయితే క్రియేట్ చేసుకుంటా. బట్ ఇది మామూలు మెథడే, కన్స్ట్రక్టర్ మెథడ్ ఏం కాదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బార్క్ అని చెప్పేసి లోపల సెల్ఫ్ అనే కీవర్డ్ని యాజ్ యూజువల్గా పంపిస్తున్నా, ఎందుకంటే సెల్ఫ్ అనే ఉంటేనే లోపల మనకు ఈ క్లాస్ దీనికి సంబంధించిన ఈ ఇన్స్టెన్స్కి సంబంధించినదని ఈ క్లాస్ మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి మనం సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఒక పారామీటర్గా పంపించాల్సిందే. పంపించేసి తర్వాత నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తానంటే ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్, రైట్. ఈ సెల్ఫ్ డాట్ నేమ్ దీన్నే నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, సెల్ఫ్ డాట్ నేమ్ కామా ఏమైనా ప్రింట్ చేద్దాము. ఓకే, సో ప్లస్ హాయ్ అని ప్రింట్ చేద్దాం, హాయ్. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే తర్వాత ఈ క్లాస్ అనేది ఆల్రెడీ
ఒక క్లాస్ అనేది మనం ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి డాగ్1 అని ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకొని దానికి నేను క్లాస్ని అసైన్ చేసుకుంటాను. ఎందుకంటే DOG ఇక్కడ డాగ్ స్పెల్లింగ్ తప్పు ఉంది కొంచెం. డాగ్ ఓకే. సో డాగ్ పారెంథసిస్ ఓపెన్ చేసి నేమ్ని నేను ఇక్కడ నుంచి పాస్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని పాస్ చేయాలి, హస్కీ ఓకే. తర్వాత నేను ఏం చేస్తానంటే డాగ్1 డాట్, ఇప్పుడు నేను ఈ సక్సెస్ఫుల్గా నాకు ఇది అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ ఆల్ ద ఫాలోయింగ్ ఆల్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద క్లాస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాగ్1 డాట్ బార్క్ అని చెప్పేసి కాల్ చేస్తా. సో ఇలా కోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎర్రర్ ఉంది, డాట్ కాదు డాగ్. ఓకే, సో డాగ్1. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. సో రన్ చేస్తే మనకి ఏమైంది, హస్కీ హాయ్ అని వచ్చింది, రైట్. సో దీన్ని కొంచెం నేను చేంజ్ చేస్తే ఓకే హాయ్ ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమైందంటే మనకు హస్కీ హాయ్ అని వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మనకు ఇక్కడ ఇచ్చిన హస్కీ అనేది దీంట్లో వేరియబుల్ దీంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మనకు దీన్ని యాక్సెస్ చేసుకొని సెల్ఫ్ డాట్ నేమ్ ప్లస్ హాయ్ అని ప్రింట్ అయిందనమాట. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. దాని పేరు వచ్చేసి డాగ్2 వచ్చేసి DOG డాగ్. మళ్ళీ అదే క్లాస్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ హస్కీ కాదు, దాని పేరు వచ్చేసి మనకు ఇంకా కార్లు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా డాగ్స్లో ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయి అబ్బా, పప్పీస్ ఉంటాయి కదా అలా. ఓకే, ఇది పప్పీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించిన మెథడ్ని ఎలా కాల్ చేస్తాను, అప్పుడు డాగ్2 డాట్ బార్క్. చూస్తే మీకు ఇక్కడ మీరు చూస్తే డాగ్1కి సంబంధించింది ఒక ఆబ్జెక్ట్, డాగ్2 అనేది ఇంకొక ఆబ్జెక్ట్. సో ఇప్పుడు డాగ్1కి సంబంధించిన ఆబ్జెక్ట్ని కాల్ చేయాలన్నప్పుడు డాగ్1 డాట్ బార్క్. ఇక్కడ డాగ్2కి సంబంధించిన మెథడ్ని కాల్ చేయాలనుకున్నప్పుడు డాగ్2 డాట్ బార్క్. అలా నువ్వు కాల్ చేసుకుంటావు అనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ చూసారా పప్పీ హాయ్, హస్కీ హాయ్. సో ఇక్కడ నీకు 2 వచ్చాయి, రైట్. సో నీకు కావాల్సిన 2 ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక డాగ్కి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇచ్చాము. ఆ తర్వాత నేను ఇట్లా చాలా డాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను 2 డాగ్స్ని క్రియేట్ చేసుకున్నా. అండ్ వాటికి యూజువల్గా వాటన్నిటికి ఉండే ఒక పారామీటర్ ఏంటంటే వాటి నేము ఇంకా హాయ్, ఇవి 2 ప్రింట్ చేయాలి మనం. కాబట్టి నేను ఇక్కడ చూడండి వాటి నేమ్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ హాయ్ అనేది మనకు డిఫాల్ట్గా ఉండిపోతూ ఉంటుంది. సో ఇలా మనకి ఇష్టం వచ్చినన్ని డాగ్స్ టైప్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనకు ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను డాగ్ని ఎగ్జాంపుల్గా చెప్పాను, లేదంటే మనం కార్ని కూడా మనం తీసుకొని ఒక కోడ్ అయితే రాయొచ్చు అనమాట. సో మీకు అలా కార్ని కానీ లేదంటే వేరే ఇప్పటివరకు మీరు ఎగ్జాంపుల్ చూడట్లేదు కాబట్టి ఇంతవరకు అర్థమవుతుంది. మీరు దీన్ని రివైండ్ చేసి మళ్ళీ చూడండి, మీకు కొంచెం అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోండి. దీన్ని ఎప్పుడైతే మనం రియల్ వరల్డ్గా సాల్వ్ చేస్తామో, అంటే కంపెనీకి వెళ్ళి ఎప్పుడైతే రియల్ వరల్డ్గా వర్క్ చేస్తామో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మీరు ఇంటర్వ్యూకి కూడా తెలుసు ఇవి కాన్సెప్ట్లు మనకు రియల్ వరల్డ్ ఎలా అప్లై చేయాలో ఇంకా ఇప్పటివరకు తెలియదు. కాబట్టి మీకు ఒక బ్రాడ్ పిక్చర్, అంటే క్లాస్ అంటే ఏంటిది, ఒక బ్లూ ప్రింట్, అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, దానికి ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని మనం యూస్ చేసుకుంటాం. అలా ఈ కొంచెం నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ట్యుటోరియల్లో నీకు మంచిగా బేసిక్స్ నుంచి మొత్తం చెప్పాను. ఇదే మీకు కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అర్థం అవుతేనే మనం నెక్స్ట్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి, ఇలా ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ మంచిగా అర్థమవుతాయి. ఓకేనా, ఇది మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఆల్ ద చాప్టర్స్ వి డిస్కస్డ్ అబౌట్. ఇదే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అండ్ నోట్స్ని రిఫర్ చేయండి. ఖచ్చితంగా నేర్చుకోండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో నెక్స్ట్ ట్యుటోరియల్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దాంట్లో మీకు ఇంకా కొత్త టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెప్పేస్తాను.